ఎవరికి వేస్తారు ఓటు? మేము టీఆర్ఎస్కి ఇస్తాం. బీఆర్ఎస్ కి. ఎందుకు బీఆర్ఎస్? మాకు మంచిగానే చేసిండు ఆయన. ఏం చేసిండు? మాకు జీతాలు పెంచిండు మేడం. మాకు బట్టలు సబ్బులు లేకపోతే సబ్బులు ఇచ్చిండు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చిండు, మాకు వాన్కోట్లు ఇచ్చిండు, అన్ని మంచిగానే చేసిండు మాకు. ఓకే. ఆయన ఉన్నప్పుడమ్మా దారికట్లు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు పుల్లల పలకలు తెచ్చారు, ఆ దారికట్లు కూడా మెత్తయి కూడా లేవు. ఈ కేసీఆర్ ఉంటేనే మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఈయన వచ్చినాక మాకు ఏమీ లేదు. జీతాలు కూడా మంచిగా వచ్చినాయి మేడం. జీతాలు కూడా కట్ అవుతున్నాయి మాకు. కరోనా టైంలో 2 నెలలు జీతాలు కూడా వేసిండు మాకు రేవంత్ ఆయన కేసీఆర్. మరి కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేసింది, మేమే గెలుస్తాము అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు మాకైతే ఏం చేయలే. ఆ బస్సు ఒకటి చేసిండు, ఆ బస్సు కూడా ఒకటే కొట్టుకోవటం మాకైతే మా ఏరియా పోవాలంటే ఉజున్నారం కోదాడ ఆ మధ్యలో మేము పోయేది. ఏనాడు మేము ఛార్జీలు పెట్టుకొని పోవటమే. మాకు బస్సులే లేవు, కోదాడ వరకు బస్సులే లేవు. మాకు ఫ్రీ బస్సులు అన్నాడు, లేవు మాకు అసలు. అట్లా లేవు బస్సులు, ఎటు లేవు. మొత్తం తెలంగాణ అంతా కూడా ఫ్రీ బస్సులే ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ కొట్టుకోవటం ఎక్కువ అవుతుంది బస్సులలో. ఎప్పుడు పోయినా సీట్ల దొరకు కొట్టుకోవటం. అది 500 అన్నాడు, 500 లేవు అసలు లేవు. పింఛన్లు అన్నాడు, పింఛన్లు బియ్యం ఇచ్చిండి. మొత్తం నూకలు అన్నం అయితే గంజి పడుతుంది, మెత్తగా అయిపోతుంది అన్నం. సన్న బియ్యం ఇచ్చిండిలే కానీ అన్నం మంచి కావట్లే. అది మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఏది కూడా మీకు అందట్లేదు? ఏం రావట్లేదు మేడం. 6 అన్నాడు, 6 ఒక్కటి కూడా లేవు. ఇక్కడ కంటే పిల్లగాళ్ళకి ఇదివరకు కేశారు. మగ పిల్లగాడు పుడితే 1200 ఇచ్చిండు, ఆడపిల్ల పుడితే 15,000 ఇచ్చిండు. అవి పోయినాయి ఇవి పోయినాయి. మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే అవి పథకాలు అవి పోయినాయి. ఏ ఇస్తుండమ్మా. ఓకే, మరి బీజేపీ పార్టీ దాని గురించి చెప్పండి. ఇంకా అది అసలు మాకు అర్థమయ్యేది అసలు తెలియదు. ఓకే, ఇక్కడ మీరు వింటున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకే వారి ఓటు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఏది చేయలేదు, ఏ పథకం కూడా వారికి చేరలేదు అని అయితే ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్న పరిస్థితి. అసలు బీజేపీ గురించి అడిగితే అసలు మాకు తెలియదు ఆ పార్టీ అంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 3 పార్టీలు కూడా మాదే గెలుపు అని ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 11 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ గారు అయితే ఇక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఆయన అభివృద్ధి పనులు చేశారా? చేశారు, మంచి పనులు చేశారని. ఓకే, ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఆయన భార్యని అయితే పోటీలో దించడం జరిగింది. మరి మీ మద్దతు ఆవిడకి ఇస్తారా? భర్త ఆమెకే వస్తాయి, అన్ని ఆశీస్సులు ఆమెకే. ఆమె చేసిన భర్తకి అన్ని ఆమెకే వస్తాయి, ఏం కాదు. సో 11 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు చేశారు కాబట్టి అదే హవా నడుస్తుంది, మళ్ళీ సునీత గారే గెలుస్తారు అని మీరు చెప్తున్నారా? గెలుస్తారు, పర్వాలేదు. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మాగంటి సునీత గారికే వారి ఓటు అనేది అయితే మనకి పరోక్షంగా చెప్పడం జరిగింది.